బ్యారేజ్కు కొట్టుకువచ్చిన గేట్లను డ్యామేజ్ చేసిన బోట్లపై ఏపీ ప్రభుత్వం సీరియస్ అయ్యి విచారణకు ఆదేశించింది. వరద ప్రవాహంలో ఒకేసారి లంగర్లు వేసి ఉన్న 4 పడవలు కొట్టుకురావడంపై మొదట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం దానిపై సీరియస్ అయ్యారు. తాజాగా ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు విచారణ ప్రారంభించారు. అవి ఫెర్రీ ఘాట్ వద్ద ఇసుక రవాణాకు వైసీపీ నేతలు వినియోగించిన బోట్లే అంటున్నారు. ఆ క్రమంలో బోట్లు ఉచ్చు మాజీ ఎంపీ నందిగం మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణానదికి ఎగువ నుంచి వస్తున్న వరద ఉధృతికి కొట్టుకొచ్చిన ఇనుప బోట్ల కారణంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లకు అనుబంధంగా ఉండే కౌంటర్ వెయిట్లు దెబ్బతిన్నాయి. 64వ నంబర్ గేటు వద్ద ఉండే వెయిట్ స్వల్పంగా దెబ్బతినగా 69వ గేటు వద్ద ఉండేది పూర్తిగా మధ్యకు విరిగిపోయింది. కాంక్రీట్ సిమెంట్ దిమ్మెకు లోపల ఉండే ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. ఈ నెల 2న కృష్ణానదికి రికార్డు స్థాయిలో వరద పోటెత్తింది. అప్పుడు కొట్టుకొచ్చిన బోట్లలో ఒకటి 69వ గేటు వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడంతో విరిగిపోయి ఇరుక్కుపోయింది. ఈ బోటును ఢీకొని మరో 2 బోట్లు ఆగిపోయాయి. మరో బోటు 64వ నెంబరు ఖానా వద్ద ఉన్న కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడంతో స్వల్పంగా దెబ్బతింది. ఈ బోటు అక్కడ ఇరుక్కుపోయింది. ఒకేసారి 4 బోట్లు కొట్టుకు రావడంపై మొదట్లోనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం సీరియస్ అయ్యారు. ఆ బోట్స్ వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం, ఎందుకు వచ్చా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తాం. అందులో కూడా ఎవరైనా ఉంటే మీరు అన్నట్టు ఆ బోట్లు వచ్చినప్పుడు కరెక్ట్గా అది కొట్టుకున్న ప్లేస్ చూశాను నేను. ఇది కూడా బెండ్ అయింది, వంగిపోయింది. పిల్లర్ కాదు, పిల్లర్ మధ్యలో ఉండే జాయింట్ వెయిట్ అది వెయిట్ అంటారా, అది కంట్రోల్ అన్నమాట. 2 పిల్లర్స్ మధ్యలో గేట్ని కంట్రోల్ చేయడం కోసం పెట్టినటువంటి ఆ గేట్ అక్కడ ఉంటుంది. దాని సపోర్టింగ్ ఒక కాలం దాన్ని కొట్టుకుంది. అది బెండ్ అయిపోయి ఇరిగిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఏంటిది? ఎప్పుడు చరిత్రలో జరగల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు అనుమానం రాని వారికి కూడా అనుమానం వచ్చే పరిస్థితి. ఎందుకు బాబాయిని చంపి నెక్స్ట్ డే నారాసురు రక్త చరిత్ర రాయగలిగిన వాళ్ళు ఇంక అనుమానం ఎందుకు రాదండి? తాజాగా ఘటనపై అనుమానం వ్యక్తం చేస్తూ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడంతో విజయవాడ 1 టౌన్ పోలీసులు విచారణ మొదలుపెట్టారు. బోట్ల ఓనర్లని ప్రశ్నించబోతున్నారు. వేసిన లంగర్లు తెంపుకుని పడవలు ఎలా కొట్టుకుని వచ్చి గేట్లను ఢీకొన్నాయనే అంశంపై వివరాలు అడగనున్నారు. ఇబ్రహీపట్నం సమీపంలోని ఫెర్రీ ఘాట్ నుంచే ఈ బోట్లు కొట్టుకుని వచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఆ బోట్లు వైసీపీకి చెందిన వారివి అని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలు ఇసుక అక్రమ రవాణా కోసం ఆ పడవలు వాడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్స్ ఢీకొన్న వ్యవహారంలో కుట్రకోణం దాగి ఉందని, దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు వైసీపీ నాయకులకు చెందినవిగా అనుమానాలు ఉన్నాయన్నారు. ఉద్దేశపూర్వకంగానే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు సమాచారం ఉందన్నారు. ప్రకాశం బ్యారేజీని డ్యామేజ్ చేయడానికే ఉద్దేశపూర్వకంగానే ఒకే చోట ఢీకొనే విధంగా చేశారని మండిపడ్డారు. ఇసుక తోలే హెవీ పడవలను తీసుకొచ్చి వదిలారని కొల్లు రవీంద్ర ఆరోపించారు. బ్యారేజీని ఢీకొట్టిన పడవలకు ఎటువంటి అనుమతులు కూడా లేవని తెలుస్తోందని, వాటికి వైసీపీ రంగులే ఉన్నాయని, బ్యారేజీకి జరగరాని డ్యామేజ్ జరిగి ఉంటే పెద్ద ఉపద్రవం వచ్చేదని, దీన్ని చాలా సీరియస్ గా తీసుకోవాలని వ్యాఖ్యానించారు. దాంతో ఆయనకి ఎంత కక్ష ఉందంటే, పడవలు గోదావరి కృష్ణానదిలో 3 పడవలు వచ్చినాయి. వైసీపీ రంగులతో ఉన్నటువంటి పడవలు 3 పడవలు బ్యారేజ్ డ్యామేజ్ చేయడానికి వచ్చినట్టుగా వాళ్ళ అనుమానాలు కలుగుతున్నాయి. అక్కడ బ్యాలెన్సింగ్ రాడ్ ఏదైతే ఉందో అది ఎరకొట్టేసింది. నిజంగా బ్యారేజ్ కూడా డ్యామేజ్ జరిగితే లక్షల్లో ప్రాణ నష్టం ఉంది. ఇవాళ దీన్ని చాలా సీరియస్గా మనం అందరూ కూడా దీన్ని విచారణ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు విజయవాడను ముంచెత్తిన బుడమేరు వాగు గండ్లను పూర్తిగా పూడ్చివేశారు. ఇప్పటికే 2 గండ్లు పూడ్చివేసిన జలవనరుల శాఖ అధికారులు తాజాగా 3వ గండిని పూడ్చివేశారు. దీంతో దిగువ ప్రాంతాలకు వరద ప్రవాహం ఆగిపోయింది. అంతకుముందు మంత్రి నారా లోకేష్ అక్కడికి చేరుకొని పరిశీలించారు. జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో పనులు సాగాయి. బుడమేరు గండ్ల పూడ్చివేత పనులను పర్యవేక్షిస్తూ 6 రోజులుగా నిద్రాహారాలు మాని బుడమేరు గట్టుపైనే ఉన్న రామానాయుడు అక్కడ పని పూర్తవగానే ప్రకాశం బ్యారేజీ గేట్లకు జరుగుతున్న రిపేర్లను పర్యవేక్షించారు. అదలా ఉంటే
ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లను ఢీకొట్టిన పడవల యజమానుల ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. గొల్లపూడికి చెందిన ఉషాద్రి, సూరాయపాలెంకు చెందిన కోమటి రామ్మోహన్ పడవలుగా గుర్తించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ ఎంపీ నందిగామ సురేష్ ఆధ్వర్యంలోనే ఈ పడవలు నడిచినట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నందిగామ సురేష్ ఆధ్వర్యంలో ఈ పడవలు నడుస్తున్నాయా లేదా అనేది పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. కుట్రకోణం వెలికితీసేందుకు విచారణను పోలీసులు వేగవంతం చేస్తున్నారు. దర్యాప్తు పురోగతిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొత్తానికి బోట్లను ఢీకొట్టిన వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడంతో అటు బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ తో పాటు మరికొంతమంది వైసీపీ నేతల చుట్టూ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.